రాష్ట్రంలో జరుగుతున్నది కూటమి ప్రభుత్వం గాని, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం గాదు గదా! భారతీయ జనతా పార్టీ కూడా ఉంది గదా! కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది గదా! ఇక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది గదా! ఎందుకు దాన్ని అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? తిట్టడానికైతే బీజేపీని వాడుతున్నారు. ఏమని? జగన్ మీదన సిట్టు, సీబీఐ సిట్టు సుప్రీం కోర్ట్ ఆర్డర్‌తో ఏపిస్తే గూడా చివరికి జగన్ పేరు లేకుండా చేసింది అది మోడీ కాపాడాడు. అట్లాగే వివేకానంద రెడ్డి కేసులో సిట్‌లో గూడా జగన్ పేరు లేకుండా చూశాడు. అయి 2 మోడీ కాపాడేసాడు. ఎందుకు పాపం మోడీకి ఇంకేం పని లేకుండా ఆంధ్ర రాజకీయాల్లో జగన్‌ని కాపాడుతూ కూర్చోవడానికి ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నట్టు ఓ ప్రచారం చేస్తారు. మనం తప్పుడు ప్రచారం చేశాం కాబట్టి అదే ప్రచారాన్ని నిజం చేసి చూపించే బాధ్యత మోడీ మీద పెడితే పోనీ పాపం మోడీ దగ్గరికెళ్ళి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అడిగి ఏదో ఒకటి తప్పుడు కేసులు పెట్టాడు లోపల ఏం చేయండి సార్ అని చెప్పాలి కదా! అలా కాకుండా ఎట్టవుతది? నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి మొన్న తిరుపతి లడ్డు విషయంలో ఎదురు దెబ్బ తగిలి తెలుగుదేశం ఇరకాటంలో పడే సందర్భంలో చంద్రబాబు గారే బయటకొచ్చేసి లేదు, లేదు, లేదు మాన్సపు ఇది జరిగింది, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నేను చెప్తున్నా, నేను అది చూసినే చెప్పాను ఎన్డీడీవీ అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనేమో చర్చ జరిగారు. ప మండలిలోనేమో చర్చ జరగనివ్వకుండా జాగ్రత్తలు పడ్డారు. మళ్ళీ ఎదురుదాడి ద్వారా పవన్ కళ్యాణ్‌తో కూడా మాట్లాడిచ్చి ఎళ్లారు. అంతా నడిచింది. బీజేపీని కూడా మాట్లాడమన్నారు. బీజేపీ వాళ్ళు కూడా పాపం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పదే పదే అది మాట్లాడుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకుంటానికి కూర్చున్నారా? కూటమిగా కూర్చున్నట్టయితే బీజేపీని ఎందుకు పిలవలేదు? బీజేపీ కేవలం మన అవసరాలకి పనికి రావాలి. లేదా మన చేత తిట్టించుకోవాలి. ఇలాగా బీజేపీని తిట్టినట్టుగా పవన్ కళ్యాణ్‌ని తిట్టే దమ్ముంది ఈళ్ళకి. ఎందుకు జరుగుతోంది బీజేపీ? అదే అర్థం కాంది.